వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ టి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. ఏంటి సార్ అసలుకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఎలా ఉంది, ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఒక 6 నెలల నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి కొంచెం ఈవెన్గా ఉంది, అట్లా ఎక్కువ పెరగకుండా తగ్గకుండా అన్నట్లు. ఈ ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్టెబిలిటీగా ఉంది. అంటే మీరు 6 నెలలు ఒక మాట అన్నారు. అంటే 6 నెలల క్రితం ఎలా ఉంది అసలు మార్కెట్? నెక్స్ట్ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఏమన్నా? బ్రహ్మాండం పుంజుకుంటుంది. హైదరాబాద్కి తిరుగులేదండి మార్కెట్. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే హైదరాబాద్ మార్కెట్ ఏ రోజు కూడా కొంచెం ఏంటంటే ఎలక్షన్స్ హడావుడిలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఖర్చు గురించి ఆలోచించి ఆగుతారు అంతే. కొంచెం రేట్లు తగ్గుతాయి పెరుగుతాయి అనేది ఆలోచనలో కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆగుతారు. అమౌంట్స్ అనేది జాగ్రత్త పెట్టుకుని అవగానే పెట్టేస్తారు మళ్ళీ పెట్టుబడులు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉంటుంది, ప్రతి ఎలక్షన్స్కి ఉంటుంది. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఉండదు. ఇక్కడ జనానికి కావాల్సిన బిజినెస్. కానీ మార్కెట్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి ప్రచారం నడుస్తుంది. ఇది ప్రచారం అనుకోవచ్చా? నిజంగానే కాస్త డల్గా ఉందా? ఏమి అవన్నీ ఒకటి మాట్లాడండి. డల్ అనేది కామన్గా ఉంటుంది. ఇది ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైనా సరే ఇప్పుడే ప్రతిసారి ఏ ఎలక్షన్స్ జరిగినా సరే ప్రతిసారి అట్లా ఉంటుంది. ఒక నెల 2 నెలలు లేదంటే 5-6 నెలలు ఉంటుంది ఒక్కోసారి. అంతకుమించి తర్వాత మార్పులు గిరుపులు ఏమి ఉండవు. ఇప్పుడు జరిగేది అది. అలా దాని గురించి అపోహలు లేనిపోయి పుట్టించడం. కొంతమంది పార్టీ మారింది కదా, ఈ కొత్త పార్టీ వచ్చింది కదా, ఏదో అయిపోద్ది అనేది అన్ని ఒకటి మాట్లాడింది. నాకు తెలిసిన వరకు అయితే మాత్రం ఏం కాదు, అన్ని బ్రహ్మాండం జరుగుతుంది. సో అంటే మనకి లాస్ట్ 6 months అంటే ఒకసారి పరిశీలించండి. ఎలక్షన్లు అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కథ డల్ అవటం ప్రతి మనం ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి గవర్నమెంట్ మారింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒకటి ఫార్మాసిటీ ఒకటి మార్చుతామని చెప్పి, మరొకటి మెట్రో రూట్ మ్యాప్ కూడా మారుస్తామని చెప్పి అన్నారు. కాస్త రియల్ ఎస్టేట్ మీద దీని ప్రభావం ఎక్కువ పడిందని చెప్పి అంటున్నారు. నిజంగానే అంత ప్రభావం దీని మీద చూపిస్తుందా? ఏముండదు. ఫార్మాసిటీ మార్చడం కూడా ఆయన అట్లా అనలేదు. సీఎం గారు అన్నది ఏంటంటే ఫార్మాసిటీలో మార్పులు చేస్తానన్నాడు తప్పితే సిటీ అక్కడ తీసి ఎక్కువసారి పెడతానని అనలేదు ఆయన. అదొకటి. దాని తర్వాత ఇంకోటి కూడా ఈస్ట్ ఫేసింగ్ అనే దాని డెవలప్మెంట్ కోసం ఆయన మొత్తం, ఎందుకంటే ఎంతసేపు వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ పెరుగుతున్నాయి తప్పితే ఈస్ట్ వదిలేశారు, పట్టించుకోలేదని చెప్పి ఈస్ట్ ఫేసింగ్ కూడా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని, అన్ని ఏరియాలు బాగుంటాయని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఆయన డెవలప్మెంట్ అటు పక్క పెడుతున్నారు. మీరు అన్నారు ఈస్ట్ ఫేసింగ్. గత 2 దశాబ్దాల నుంచి మనం ఒకసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశీలించామంటే వెస్ట్ సైడే బాగా డెవలప్ అయింది. అవును, 70% ఇన్వెస్టర్స్ మొత్తం వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈసారి ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు లుక్ ఈస్ట్ పేరుతో కూడా కొంచెం ఈస్ట్ వైపు కూడా డెవలప్ చేయాలి, ఈస్ట్ వైపు కూడా కొన్ని కంపెనీస్ తీసుకొని రావాలి, అటువైపు కూడా సమానంగా అభివృద్ధి చెందించాలి అని చెప్పి కూడా ఆయన కొత్త ప్రణాళిక కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఈస్ట్ వైపు కన్నా డెవలప్మెంట్స్ కింద జరిగితే, కంపెనీస్ కింద అడిగిన షిఫ్ట్ అయితే, సో ఎలా ఉంటుంది సార్ ఆ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయండి? ఆ ఏరియా బ్రహ్మాండం ఉంది. ప్రజెంట్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చేసుకుంటే ఇప్పుడు 20 లక్షల నుంచి 1 crore అన్నారు కదా, ఈజీగా ఆ ఏరియాలో 20 లక్షల నుంచి పెట్టుబడి పెట్టుకున్నాడు ఎవరైనా సరే 10 times పెరుగుతుంది అక్కడ ఈజీగా ఒక 2-3 yearsలో. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆ ఏరియా కంపల్సరీ పెరగాలి. ఎందుకంటే అన్నీ పెరుగుతుంది, ఆ ఒక ఏరియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తున్నారు. అందుకోసం ఆయన దాని మీద ఫోకస్ పెట్టాడు. 80% దాన్ని ఆపడు ఆయన. ఎందుకంటే ముందు ఆ ఏరియాలో ఏదో 2-3 కంపెనీలు పెట్టేసి తర్వాత మొన్న మధ్యన ఏదో అనౌన్స్ చేశారు, ఒక కంపెనీ పేరు కూడా అయితే అనౌన్స్ చేశారు, నాకు గుర్తులేదు. కానీ మంచి ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఆ ఏరియాలో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఆలోచన లేకుండా కొనేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతాను, ప్రభుత్వాలు పక్కన పెడదాం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా పక్కన పెడదాం. గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆ రోజు మాదాపూర్ నుంచి వెస్ట్ సైడ్ ఇదంతా ఎట్లా డెవలప్ అయింది ఏంటి అనేది ఈ 20 సంవత్సరాలు మీరు దగ్గర నుంచి చూశారు. ఎందుకు ఆ రోజు ఈస్ట్ వైపు డెవలప్మెంట్ జరగలేదు, వెస్ట్ వైపు ఎక్కువ డెవలప్మెంట్ జరిగిందంటే కారణం ఏంటి? రేపు ఈస్ట్ వైపే ఇన్వెస్ట్ చేయాలని మీరు ఎందుకు చెప్పదలుసు? అంటే అట్లని కాదు, అప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఎందుకంటే సిటీకి మాదాపూర్కి దగ్గరలో ఉందనే ఉద్దేశంతో ఆ ఏరియా ల్యాండ్స్ కూడా ఓపెన్ ల్యాండ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో చాలా ఖాళీ ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లు. ఏపీఐసిసికి అప్పట్లో వాళ్ళు వాడగారు, వాళ్ళకి ఎక్కువ మనకు అనుకూలంగా ఉన్నాయి ఈ ప్లేస్లు అని చెప్పేసి ఉద్దేశంతో పెంచినవి తప్పితే అటు పెంచకూడదని కాదు. ఆ ఏరియా ఏంటంటే ఆ వాటర్ కొంచెం ఈ వాటర్ ఉందని చెప్పేసి దానివల్ల గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈస్ట్ ఫేస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇటు పక్కన ఎక్కడైనా సరే మీకు బోర్ వాటర్ ప్రాబ్లం ఉండదు, ఏ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఏది
వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వాటర్ ప్రాబ్లం ఉండదు. మీకు ఎప్పుడున్నా నార్త్ ఫేస్ ఒకటి, ఈస్ట్ ఫేస్ ఒకటి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. అంతకుమించి వేరే ఏం లేదు. దాని గురించి ఇక ఆ రోజుల్లో ఆలోచించి పెంచుకుంటూ పోయారు ఇటువైపే. కానీ బ్రహ్మాండంగా పెరిగింది కదా ఇది కూడా. మనకి ఎటైనా ఒకటే. ఇప్పుడు రేపు ఈస్ట్ ఫేస్ పెరిగింది అనుకోండి, మొత్తం 360 degrees పెరిగినట్టే కదా. ఎందుకు ఈస్ట్ వైపు ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తానికి కొన్ని రీజన్స్ మీరు చెప్పండి. కొన్ని రీజన్స్ అంటే మొన్నటి వరకు ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఇటే పెరుగుతుంది కదా, ముందు అటు వెళ్ళలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భయంతో అటు పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు గవర్నమెంటే డైరెక్ట్ 2 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెడతానంటున్నారు కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అటు రోడ్స్ కూడా మంచి రింగ్ రోడ్, బ్రహ్మాండంగా రోడ్ వేశారు. ఇప్పుడు చిన్న చిన్న రోడ్లు కూడా మంచి మంచి రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లన్నీ కూడా రేపు పొద్దున్న క్లియర్ అయిపోయినాయి అంటే మామూలుగా ఉండదు రోడ్డు. ప్రతి ఒక్కళ్ళు మన ఇక్కడి నుంచి ఇప్పుడు పనిచేసేవాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తేవాళ్ళు మరి ఈ రోజు కూడా. తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తానంటున్నాడు ఆయన అక్కడ వరకు. రేపు ఏది మన హయత్ నగర్ అవతల ఇంకేదో ఉంది, అంబర్పేట వరకు ఎక్స్టెన్షన్ చేస్తానంటున్నారు రేపు మెట్రో. అది కూడా చేశారనుకోండి, ఆ ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎవరైనా సరే ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బ్రహ్మాండం చేసుకొని బాగుంటుంది. రైట్ టైం అంటారు. బ్రహ్మాండం రైట్ టైం ఇది. ఎందుకంటే అందరూ అపోహలు వద్దు, ఎవరో ఒకళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. అదే అపోహతోటి గత 5 నెలల నుంచి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక డైలమాలో పడిపోయారు చాలామంది. చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఏదన్నా రేట్లు తగ్గే అవకాశం ఉందా, ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకేమో మంచి ఫ్యూచర్ అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్పి కూడా ఆలోచించి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అండి? మీరు ఇన్వెస్ట్ చేయటమే బెటర్ అండి. చిన్న చిన్న వాళ్ళందరం ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసి, పెద్ద వాళ్ళు అంటే పెట్టరు. పెద్ద అమౌంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా రూపాయి పెరిగినా పర్లేదు తర్వాతే తీసుకుందామని ఆలోచిస్తారు. కాబట్టి చిన్న వాళ్ళం ఎప్పుడు కూడా 10-20 ఇన్వెస్ట్ చేసుకునేవాడు ఎవరైనా సరే ఇప్పుడు చేసుకుంటే కరెక్ట్. ఎప్పుడైనా పెరుగుద్దు కానీ తగ్గదు. ల్యాండ్ విషయంలో ఎప్పుడు కూడా మీరు అలా ఆలోచించవద్దు. ఆ ఏరియా పెరగదని మాత్రం అనుకోవద్దు. బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆ ఏరియా. నేను వెళ్ళి చూసి వచ్చాను మొన్న. బ్రహ్మాండంగా ఉంది ఏరియా మొత్తం. రోడ్లు పెరిగిపోయినాయి. ఇట్లు కూడా హైతనగర్ దాటిన తర్వాత ఎదువరకు అసలు కొత్త ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది మమ్మల్ని కామెంట్స్ అంటే మా వీడియోస్లో కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు, అసలు విజయవాడ హైవే ఎలా ఉంటుంది, విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎందుకు అటు సైడ్ విజయవాడ వైపు అసలు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు పెద్దగా డెవలప్ అవ్వలేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 100% ముందు అదే పెడదాం అంటున్నాడు ఆయన. ఈస్ట్ ఫేసింగ్ చేద్దాం అంటున్నారు సీఎం గారు. మొన్న ఆయనే అనౌన్స్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ కూడా మనం అట్లా వదిలేస్తే అట్లా సిటీ సరౌండింగ్ మొత్తం ఒకే రకంగా ఉండాలి, అటు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. కంపెనీలు కొన్ని వచ్చిన ఫస్ట్ కంపెనీ అక్కడే పెట్టిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఆయన. పెద్ద కంపెనీలు పెడుతున్నారు 2-3. తర్వాత ఇంకోటి కూడా మీకు అదే ఆదిపట్ల దగ్గరే ఇప్పుడు ఈయన హైకోర్టు తీసుకెళ్ళి కూడా ఆదిపట్ల దగ్గరే పెడుతున్నారు. 100 ఎకరాలు తీసుకుని పెడుతున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్ పెద్దది కడుతున్నారు కదా మీకు. అక్కడ 50 ఎకరాలు కడుతున్నారు అక్కడ. కలెక్టరేట్ అది అయిపోయిందంటే రేపు పొద్దున ఇది హైకోర్టు కూడా వచ్చిందంటే ఆ ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీకు ఫ్యూచర్ బ్రహ్మాండం ఉంది ఆ ఏరియా.